అదేందో ఉగ్రవాదులేమో దాడులు చేస్తూ ఉంటారు. ఆ ఉగ్రవాదులతో చర్చిద్దామంటుంటుంది అమెరికా. హిజ్బుల్లా ఉగ్రవాదులు, హౌతీ ఉగ్రవాదులు, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఈ సమాజం మీద దాడి చేస్తున్నారు, బాహ్య ప్రపంచం మీద దాడి చేస్తున్నారు, దారిని వచ్చే పడవల్ని ధ్వంసం చేస్తున్నారు. సరే, ఇజ్రాయెల్ మీద దాడి 100కి 90, మిగతా సమాజాన్ని మిగతా ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నటువంటి వాడు. అలాంటి తీవ్రవాదులను ఒక పక్కన ముద్రేసినటువంటి అమెరికానే వాళ్ళతో చర్చిద్దురుగానంటూ ఇజ్రాయెల్తో చర్చల గురించి మాట్లాడింది. సరే, అమెరికా అన్న ప్రతిపాదనకి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది, కాల్పుల విరమణ ఒప్పందానికి రెడీ అని. అయితే ముందు మీరు కాల్పులు విరమించే ఆపేసిన కాల్పులు చేయబాకండి, వాళ్ళ మీద మిస్సైల్స్ వాడకండి, వాళ్ళ మీద తుపాకులు వాడకండి, వాళ్ళ మీద బాంబులు వేయబాకండి, వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ వేయబాకండి, అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అన్నటువంటి అమెరికా ఒత్తిడి. పని చూసుకోమని చెప్పింది ఇజ్రాయెల్. ఎట్టి పరిస్థితుల్లో మా దాడులు కొనసాగుతూనే ఉంటే శాంతి ఒప్పందం కావాలి అనుకున్నప్పుడు తేలిన తర్వాత కాల్పులు విరమణ చేస్తాం, కానీ కాల్పులు విరమించి తర్వాత శాంతి ఒప్పందానికి వెళ్ళమని తేల్చి చెప్పింది.